హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న మూవీస్ లైక్ జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, సయ్యారా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. ఈ మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న మూవీస్తో పాటుగా ఇంకా కొన్ని మూవీస్ అయితే మనకు వేరే డేట్స్న రిలీజ్ అవుతున్న మూవీస్ కూడా ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 కూలీ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 11న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక హిందీ లాంగ్వేజ్ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడా మనకైతే ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ అయితే అయిపోయింది. సో కూలీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి వాచ్ చేసేయండి. నెంబర్ 2 ర్యాంపో ఇన్ లవ్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి గట్టిగా ప్రమోషన్స్ అయితే అవుతున్నాయి యూట్యూబ్లో వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్లో అయితే ర్యాంపో ఇన్ లవ్ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 డేంజరస్ యానిమల్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక హాలీవుడ్ మూవీని మనకు తెలుగులో డబ్ చేసి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే మూవీ సిద్ధంగా అయితే ఉంది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే లయన్స్ కిడ్ ప్లే అనే ఛానల్లో వచ్చేసి మనకైతే ఈ డేంజరస్ యానిమల్ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 డిడ్ యూ వాంట్ ఏ పార్ట్నర్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు తమన్నా గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే డిడ్ యూ వాంట్ ఏ పార్ట్నర్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 ఎక్కా మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి లేదు పక్కాగా అయితే ఎక్కా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 12 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 డిటెక్టివ్ జోలన్ మూవీ. సో ఇది ఒక మలయాళం మూవీ. సో మలయాళంలో మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో తెలుగులో మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ తెలుగులో డబ్బై మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది మూవీ వచ్చేసి. సో ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే డిటెక్టివ్ జోలన్ మూవీ వచ్చి సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 మీషా మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే తమిళ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ మనకు తెలుగులో అయితే డబ్బై మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మీషా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 సయ్యారా మూవీ. సో ఇది మూవీ థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకొని ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సెప్టెంబర్ 12 నుంచి అయితే మనకు రేపు అయితే ఈ మూవీ పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే సయ్యారా మూవీ సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు ఈ మూవీ వచ్చి సెప్టెంబర్ 12 అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 జూనియర్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ చాలాసార్లు పోస్ట్పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈసారి మనకు రేపు వచ్చేసి సెప్టెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుందని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది గైస్, ఎందుకంటే ఈ మూవీ కూడా ఈసారి పోస్ట్పోన్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రేపైతే సెప్టెంబర్ 12 అయితే రిలీజ్ అవ్వాలని అందరూ అనుకోండి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఒకవేళ రిలీజ్ కాకపోతే ఇంకో డేట్ అయితే ఏ డేట్ అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే అనౌన్స్ చేస్తాను, కానీ సో రేపైతే రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి నెంబర్ 10 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్ 200 కోట్లు కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 26 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ మూవీ నుంచి. సో ఇంకా అయితే వాళ్ళ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ సో మనకైతే వాళ్ళైతే ఏకంగా మనకు 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ కొత్త లోక చాప్టర్ 1 మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 పరదా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఒక లేడీ వారియెంటర్ మూవీగా మనకు థియేటర్లో రిలీజ్ అయ్యి మనకైతే యావరేజ్ స్టాక్తో అయితే థియేట్రికల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 20 నుంచి అయితే ఈ పరదా మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు పరదా మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే సెప్టెంబర్ 20 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 వార్ 2 మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రితిక్ రోషన్ అండ్ మన తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్
రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. ఈ అక్టోబర్ 10th నుంచి అయితే పక్కాగా అయితే ఈ వార్ 2 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అటు రితిక్ రోషన్ ఫ్యాన్స్ అయినా, ఇటు మనకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా ఈ వార్ 2 మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే వార్ 2 మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 1.5 కోట్లు అయితే మనకి ఈ మూవీ ఏకంగా 20 కోట్ల దగ్గర అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే ఇప్పుడు దాకా అయితే పడుతున్నాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. యాక్చువల్గా మనకి ఈ మూవీ ఈటీవీ యాప్లో అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత మనకి ఈ మూవీని అయితే సడన్గా అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో ఈటీవీ యాప్లో వచ్చేసి మనకైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు. ఒకవేళ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ కాకపోతే మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే మనకి లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 14 మద్రాసి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకి థియేటర్స్ మనకు ఫ్లాప్ టాక్తో థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓవరాల్గా అయితే మనకు ఫ్లాప్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ మంత్ నుంచి అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు ఈ మద్రాసి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మద్రాసి మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 మోస్ట్ యాంటిసిపేటెడ్ మహోత్తాన్ నరసింహ మూవీ. సో ఈ మూవీ నుంచి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి మనకైతే థియేట్రికల్ రన్ అయితే ఇప్పుడు అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ప్రెజెంట్ అయితే ఇంకా కొన్ని చోట్ల అయితే మనకి మూవీ ఓటీటీ థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే ఇంకా అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేయలేదు. కానీ అంచనా ప్రకారం అయితే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు. ఒకవేళ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ కాకపోతే మనకైతే అక్టోబర్ 1st వీక్ అయితే అక్టోబర్ 3వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకి మహోత్తాన్ నరసింహ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంతకీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్లో వచ్చేసి మనకైతే మహోత్తాన్ నరసింహ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావచ్చు. ఈ సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జియో హాట్‌స్టార్ అయితే పక్కాగా అయితే మనకు ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అండ్ మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ 2 డేట్స్ అనేది లాక్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక డేట్ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 15 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్ అయితే లెవెల్కి దగ్గరగా అయితే ఉంది సబ్స్క్రైబర్స్కి అయితే. సో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో వచ్చింది. థ్యాంక్స్ టు ఆల్.